माता देवी त्वमसि भगवान् वासुदेवः पिता मे जातः सोऽहं जननि युवयोरेकलक्ष्यं दयायाः दत्तो युष्मत्परिजनतया देशिकैरप्यतस्त्वं किन्ते भूयः प्रियमिति किल स्मेरवक्त्रा विभासि నిగమాగమ వినుత నిఖిల కళ్యాణ చరిత సరసిజదళ నేత్ర మహాలక్ష్మీ స్వరూపిణి శ్రీ గోవిందరాజ పత్ని అయిన పుండరీకవల్లి అమ్మవారు జగజ్జనని పంగుని మాసంన ఉత్తర ఫల్గుని నక్షత్రంన అవతరించినది. ఆ తల్లి అవతార మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహింపబడుతున్నాయి. ఆ మహోత్సవాల్లో 6వ రోజైన ఈరోజు ఆ తల్లి అదిగో రజత మకర తోరణంతో విరాజిల్లుచున్న తిరుచిపై సువర్ణాభరణాలు పుష్పమాలికలు ధరించి ఆ గొడుగులను పట్టి అలా తీసుకొస్తూ ఉండగా తల్లి బయలుదేరి స్వామివారి ఆలయంలోకి ప్రవేశించినది. ఆ విమాన ప్రదక్షిణ కొరకు ఆ తల్లి స్వామివారి ఆలయంలోకి ప్రవేశించి అలా మెల్లగా కదలి వచ్చి ఆహా ఆ దివ్య ఆభరణాలు ఆ పుష్పమాలికలు ఆ తిరుమంగళ సూత్రాలతో ఆ తల్లి విరాజిల్లుతూ ఉన్నది. అదిగో ఆ అమ్మ అద్భుతమైనటువంటి చిరు మందహాసముతో భక్తులను కటాక్షిస్తూ ఉన్నది. ఆ తల్లిని వెంగమాంబ ఈ విధంగా కొనియాడుతున్నది. పరమొసగ నా వంతు నరులకని వైకుంఠ అరచేత చూపు జగదాత్మనకును సిరులొసగ తనవంతు సిద్ధమని నాయకుని ఉరముపై కొలువున్న శరధిసుతకు అని ఆ తల్లి సిరులొసగడానికి ఆ స్వామివారి హృదయంపై కొలువు తీరి నేనున్నాను, మీకు రక్షగా నేనుంటాను, మీకు సిరులను నేను ఒసుగుతాను అని చెప్పి ఆ తల్లి ఆ స్వామివారి హృదయంపై కొలువు తీరిందట. అదిగో గోవిందరాజ స్వరూపమే అక్కడ మనకు దివ్య దర్శనం ఇస్తున్నది. ఆ సువర్ణ గోపురము చూడగానే మనకి ఎంతో పుణ్యం కలుగుతుంది. ఆ తల్లికి మంగళ నీరాజనాలు అర్పిస్తున్నారు. అదే వెంగమాంబ జయమంగళం నిత్య శుభమంగళం. ఆ తల్లి ఉరముపై కొలువు తీరి స్వామివారి ఉరముపై కొలువు తీరి జనులందరికీ నేను వరాలనిస్తాను, నేను సిరులనిస్తాను, మీరేమి ఏ కష్టాలు వచ్చినా సరే నేను కాపాడుతాను అని చెప్పి అభయమిస్తూ ఆ తల్లి శ్రీనివాసుని ఉరముపై కొలువున్నదట మహాలక్ష్మి. ఆ మహాలక్ష్మి స్వరూపిణి అయినటువంటి ఈ పుండరీకవల్లి అమ్మవారు అదిగో నీరాజనాలు అందుకొని అలా ముందుకు వేంచేస్తూ మెల్లగా కదులుతూ ఆ ప్రభలో డోలాయాం చల డోలాయాం అన్న రీతిగా ఆ డోలలాగా పైకి కిందకి ఎగరవేస్తూ తీసుకువస్తున్నటువంటి ఆ సేవకులతో పాటుగా ముందుకి నడుస్తూ ఉన్నారు ఆ తల్లి. ఈ సమస్త మానవాళికి పరములొసగుటకు ఆ దివ్య వైకుంఠమును అరచేత చూపించే స్వామికి జయమంగళమని, ఆ మానవాళికి సిరులనొసగుటకు ఆ తల్లి ఉరముపై కొలువున్నటువంటి ఆ మహాలక్ష్మికి జయమంగళమని కూడా ఆ అమ్మ కీర్తించినది. మెల్లమెల్లగా కదులుతూ చల్లచల్లని చూపులతో భక్తులను అనుగ్రహిస్తూ ముందుకు సాగుతున్నది ఆ తల్లి మేళతాళాల నడుమ. అదిగో ఆ వాద్యకారులు ముందు నడుస్తూ ఉండగా, శ్రీ వైష్ణవ ఉత్తములందరూ ముందుకు నడుస్తూ ఉండగా, ఆ తల్లి ఆ వెనక వేదపారాయణ చేసే వాళ్ళందరూ కూడా వేద పండితులందరూ ముందుకు సాగుతూ ఉండగా వారందరి నడుమ ఆ తల్లి హాయిగా విహరిస్తూ స్వామివారికి ప్రదక్షిణ చేయడానికి విమాన ప్రదక్షిణకు పూనుకున్నది ఆ తల్లి. అదిగో ఆ గోపుర దర్శనం, గోవిందరాజస్వామివారి గోపుర దర్శనం మనకి శుభాలను కలుగజేస్తుంది అని చెప్పి ప్రతీతి. అదిగో ఆ నవరత్నాలతో కూడినటువంటి ఆ కిరీటమును ధరించి, మంగళ సూత్రాలను ధరించి, అనేక విధములైనటువంటి రత్నాలను పొదిగినటువంటి గళహారాలను ధరించి ఆ తల్లి ఆ పరమపావని నానా విధములైనటువంటి ఆ పుష్పములను ధరించి, సుగంధభరితాలైనటువంటి ఆ పువ్వుల మాలికలను ధరించి ముందుకు సాగుతూ ఉన్నది. శృతి సీమంత విహారిణి అని ఆ తల్లిని కీర్తిస్తూ ఉంటారు. ఆ వేదాలలో విహరించు తల్లి అథర్వణ వేదాంతర్గతమైన శ్రీ లక్ష్మీ హృదయ స్తోత్రంలో ఇలా వర్ణింపబడుతోంది.
వందే లక్ష్మీం పరశివమయీం సర్వభూతాంతరస్థాం తేజోరూపాం కనకవసనాం సర్వభూషోజ్వలాంగీం బీజాపూరం కనకకలశం హేమపద్మం దధానాం ఆద్యాం శక్తిం సకలజననీం విష్ణువామాంకసంస్థా తల్లి. లక్ష్మీం వందే అని వర్ణింపబడుతోంది ఆ తల్లి. లక్ష్మీదేవికి నమస్కారములు అని తెలియజేస్తూ ఉన్నారు. ఎటువంటి లక్ష్మి అని చూస్తే పరమశివమయి, అందరికీ మంగళములను ప్రసాదించున్నది, నిత్య మంగళ స్వరూపిణి, సర్వభూతాంతరస్థ సకల చరాచర భూతములయందు నిండి ఉన్నది, తేజోరూప అపారమైనటువంటి తేజస్సు చేత విరాజిల్లుచూ ఉన్నది, కనకవసన బంగారు వర్ణములు కలిగినటువంటి వస్త్రములతో విభాసిల్లుచున్నది, స్వర్ణ భూషోజ్వలాంగి సకలాభరణముల చేతను ఉజ్వలంగా ప్రకాశిస్తూ ఉన్నటువంటిది ఆ తల్లి. బీజాపూరం బీజాక్షరములతో కూడుకొన్నది, కనక కలశం హేమపద్మం దధాన సువర్ణ కలశములను బంగారు పద్మములను ధరించి సకల జనని సమస్త జనని అయినటువంటి ఆ విష్ణు వామాంక సంస్థ అయినటువంటి లక్ష్మీ స్వరూపము పుండరీకవల్లి అమ్మవారు ముందుకు కదులుతున్నది. ఆ తల్లికి నమస్కరిద్దాము.
పదములే పద్మహారముగ పద్య విభూషలు కూర్తునన్న నీ పదములే పూర్ణ చంద్రులై పల్కుల కుల్కున ధక్కరించెడిన్ మది కరిగించి బంగారు విమానము కూర్చెదనన్న నీవే నా హృదయము కాగ ఎట్టులిక హేమమునే కరిగింతు శ్రీధరి. ఒక భక్తుడు ఇలా భావిస్తున్నాడట. ఆ తల్లికి తన యొక్క పదములతో పద్మహారములతో హారమును కూర్చి శ్రీమాతను పద్య పాద పద్మాలంకారము చేసి సమర్పింపకోరగా ఆ తల్లి యొక్క పాదపద్మములు చల్లని వెన్నెల కరిగిన చంద్రుని వలె కాంతులు ప్రకాశించాయట. ఆ చంద్రుని రాకతో వెన్నెల కాంతులలో పద్మాలు ముకుళితం అవుతాయి, అంటే ముడుచుకుపోతాయి కదా. అలాగే ఆ తల్లి పాదపద్మముల నుండి వచ్చినటువంటి వెన్నెల కాంతులు ఆ పదములనే పద్మాలతో కూర్చిన పద్యాల హారం కాస్త కులుకు తగ్గి ముకుళితమయ్యి నిగ్గు తొలగిపోయినదట. అది అలా ఉంటే పోని మనస్సు అనే బంగారాన్ని కరిగించి విమానం తయారు చేద్దామా అంటే అది కుదరలేదు. ఎందుకంటే ఆ మనసంతా ఆ తల్లే నిండి ఉన్నది కదా. ఆ తల్లి ఆ మనసులో నిండి ఉన్నప్పుడు ఆ మనసుని ఎలా కరిగించి నేను విమానాన్ని కూర్చగలను తల్లి అని ఆ భక్తుడు ఆ తల్లికి ఏమీ సమర్పించుకోలేకపోతున్నానన్న ఆవేదనతో వ్యక్తం చేస్తున్నాడు. ఇది ఒక మధురమైనటువంటి భావనగా ఆ తల్లిని మనసులో పెట్టుకొని ఉన్నాడు. ఆ మనసుని ఏ విధంగా కరిగించగలడు అని చెప్పి ఒక మధురమైనటువంటి భావన ఇక్కడ మనకి గోచరిస్తూ ఉన్నది. ఆ తల్లి దర్శనం చేసుకున్న భక్తుల యొక్క మానసిక శారీరక స్థితి ఎలా ఉన్నదంటే అదిగో ఎలా ఉన్నదయ్యా అంటే, నిన్ను నే చూచితినో కనంబడితివో నేనెంచలేను గాని నా కనుకుందుల్ జలతైల పూరములతో కన్పాప దీపాలతో నిన్ను చూపింపగ చూచున ఎడదకున్ ప్రేమంబునన్ చిత్తమున్ తనుజాతోన్నత రోమనేత్రములతో తాజూడదే శ్రీధరి. అదిగో దివ్య మంగళహారతులు ఇస్తున్నారు ఆ తల్లికి. మంగళహారతి అనగానే కర్పూర హారతి అందరికీ గుర్తు వస్తుంది, కానీ అనేక హారతులు ఉన్నాయట. ముత్యాల హారతి, పగడాల హారతి, రత్నాల హారతి, కర్పూర హారతి. ఇక్కడ కర్పూర హారతిని ఎందుకు ఇస్తారు దేవుళ్ళకు అంటే, ఆ తల్లికి కానీ ఆ స్వామివారికి కానీ కర్పూర హారతికి ఇచ్చే ప్రాధాన్యత ఏమిటంటే, కర్పూరము తనంతట తాను పూర్తిగా ద్రవీకరించి పూర్తిగా దగ్ధమైపోయి ఆ స్వామివారి ముందు ఆ తల్లి ముందు అలా పూర్తిగా కరిగిపోయి నేను నీకు సమర్పించబడుతున్నాను తల్లి తీసుకోమని చెప్పి కోరుకుంటుందట. అలాగే మనుషులు కూడా, మానవులందరూ కూడా ఆ మనస్సుని స్వామివారి యందు లగ్నం చేసి ఆ తల్లి యందు లగ్నం చేసి ఆ మనస్సు నిండా దేవత అయిన ఆ తల్లిని నింపుకొని అటువంటి ఆ తల్లిని మనసారా భావిస్తూ కీర్తిస్తూ తల్లి నీవే రక్ష అంటే ఆ తల్లి అందరినీ రక్షిస్తుంది అని చెప్పి పుణ్యలోకాలను కూడా ప్రాప్తింపజేస్తుంది కనుక మనస్ఫూర్తిగా ఆ తల్లికి అంకితమైన భక్తులకు మోక్షం కలుగుతుంది కనుక కర్పూర హారతిని ఇచ్చి ముక్తినివ్వమని కోరుకుంటారు చాలామంది ఆ తల్లికి. ఓ తల్లి, నేను చూశానో నువ్వు నాకు కనపడ్డావో నాకు తెలియదు, కానీ అది నాకు ఎప్పుడూ సందేహంగానే ఉన్నది. నిన్ను చూసి అదిగో ఆ తల్లి ఆ అభయహస్తము, సిరులను కలిగించేటటువంటి ఆ వామహస్తముతో మనకు దర్శనమిస్తున్నది. ఆ చేతులు గులాబీ రంగు తేలి తల్లి నునులేత చేతుల వలె అద్భుతంగా, ఎంత సుకుమారమైన చేతులో అన్న విధముగా ఆ గులాబీ రంగుతో ఆ చేతులు అద్భుతంగా ప్రకాశిస్తూ మనకు అభయాన్ని ఇస్తున్నటువంటి అభయముద్రలో ఆ తల్లి కూర్చొని అలా ముందుకు సాగుతూ ఉన్నది. నిన్ను చూసి అదృష్టం కంటికి దక్కినందుకు కన్ను చాలా ఆనందపడుతూ ఉన్నది. మంగళమమ్మకున్ సకల మంగళమంబుజనేత్రికిన్ సదా మంగళమిందిరా సతికి మంగళమీ గజరాజయానకున్ మంగళమందునే మరియు మంగళమందును దేవలోక దివ్యాంగనలెల్ల నీ సతికి హారతులిత్తురు వెంకటేశ్వర అని వెంకటేశ్వర శతకంలో ఆ అమ్మవారికి హారతులు దివ్యాంగనలు ఇస్తారట. ఆ దేవలోక దివ్యాంగనలందరూ వచ్చి ఆ తల్లికి హారతులు ఇస్తూ ఉంటారని చెప్పి
జయమంగళం చెప్తూ కీర్తిస్తూ ఉన్నారు ఆ తల్లిని. అదిగో ఆ తల్లి కదలి వచ్చుచున్నది కదా, మెల్లమెల్లగా చల్లని చూపులతో హాయిగా
గోవిందరాజస్వామి వారి దివ్య మహిషి అయినటువంటి ఆ పుండరీకవల్లి అమ్మవారు అలా 3వ ప్రదక్షిణ చేస్తూ స్వామివారి విమాన ప్రదక్షిణ గావించుచు ముందుకు వచ్చుచూ ఉన్నది. అటువంటి ఆ తల్లిని కన్నులతో చూడగలము, మనసుతో ఏ విధంగా చూడాలో తెలియజేస్తున్నారు ఇక్కడ. కంటితో చూడటానికి మనకి కాంతి కావాలి. ఆ కాంతి ఎలా వస్తుందయ్యా అంటే, కన్నులు అనేటటువంటి కుందులలో కన్నీరు అనేటటువంటి నూనె పోసి కనుపాపనే వత్తిగా వేసి వెలిగించినప్పుడు ఆ కాంతి వస్తుందట. ఆ కాంతిలో ఈ కనులతో అమ్మను దర్శించవచ్చు. మరి మనసుతో ఎలా చూడగలమయ్యా అంటే, కన్నుని దర్శనం చేస్తున్నప్పుడు దేహమునందు గగుర్పాటుతో పులకలు మొలిచాయి. ఆ పులకలు అనే కన్నులతో మనస్సు కూడా నిన్ను చూచి అలౌకికమైనటువంటి ఆనందాన్ని పొందినది. ఆ కన్నులతో దర్శించినటువంటి ఆ తల్లిని దేహానికి మొలిచినటువంటి మొలకలతో పులకాంకురాలతో వాటినే కన్నులుగా చేసి మనసు కూడా వీక్షించినదట ఆ తల్లిని. ఎంతటి అపురూపమైనటువంటి భావనో కదా ఇది. ఆ ఇంద్రియంతో పాటు మనస్సు కూడా లగ్నమైనప్పుడే అతిశయమైనటువంటి ఆనందం కలుగుతుంది. అట్టి ఆనందదాయకమైనటువంటి నీ దర్శనం నా కనులతో పాటు మనస్సుతో కూడా పొందితిని తల్లి, ఇది ఎంత భాగ్యమో అని భక్తులందరూ కూడా పారవశ్యంతో ఆ తల్లి యొక్క ఊరేగింపుని దర్శిస్తూ ఉన్నారట. జయతు జయతు రమ్య రత్నగర్భాంతరస్థ, జయతు జయతు శుద్ధ జాంబూనదాభ, జయతు జయతు కాంత కాంతిమద్భాసితాంగి, జయతు జయతు శాంత శీఘ్రమాగచ్చ సౌమ్య. అదిగో ఆ తల్లి ఆ దివ్యమైనటువంటి ఆభరణాలతో విరాజిల్లుతూ మనకు దర్శనమిస్తూ ఉన్నది. ఆ శ్రీమాతకు జయమగుగాక అని చెప్పి జయ జయధ్వానాలు పలుకుతున్నారు ఇక్కడ. రత్నగర్భయగు భూదేవి యందున్న రమ్యమైన మనోహరమైనటువంటి తల్లికి జయము అని, స్వచ్ఛమైన శుద్ధమైన జంబూనద ప్రభ కలిగినటువంటి ఈ తల్లికి జయము అని, దివ్య కాంతులతో ప్రకాశించే దేహము కలిగిన కాంతకు జయము, శాంతస్వరూపిణికి జయము, సౌమ్యురాలైన ఓ మాత భక్త రక్షణార్థం శీఘ్రగతిని ఏతెంచు ఆ తల్లికి జయము అని చెప్పి జయ జయధ్వానాలు పలుకుతూ మంగళహారతుల నడుమ జయహారతులిస్తూ మంగళహారతులు దివ్య నీరాజనములను అందుకుంటూ ఉన్నది ఆ తల్లి. ఆ తల్లి దర్శనం చేసుకున్న వారికి అన్ని సకల శుభాలు కలుగుతాయని ప్రతీతి. కాలాంబుదాళి లలితో రసికైట భారేః ధారాధరే స్ఫురతియా తటిదంగనేవ మాతు సమస్త జగతాం మహనీయమూర్తి భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః. భద్రాణి మే దిశతు, నాకు భద్రములను అంటే శుభములను కలిగించు తల్లి అని చెప్పి, మంగళములను కలిగించు తల్లి అని చెప్పి ఆ తల్లిని ప్రార్థిస్తున్నారు. భార్గవనందన యొక్క దివ్యమైన మూర్తి భద్రాలను ప్రసాదిస్తుంది. భార్గవనందన అనుటలో ఆ తల్లి యొక్క పవిత్రత భద్రత తెలియజేయబడుతున్నది. భృగు మహర్షి బ్రహ్మ హృదయం నుండి పుట్టి బ్రహ్మ తేజస్సు కలిగినవాడు, త్రిమూర్తులను పరీక్షింపగల శక్తి కలిగినవాడు. అట్టి పవిత్రతయే భృగునందన అయిన ఈ మహాలక్ష్మి స్వరూపిణి అయినటువంటి ఈ తల్లికి కూడా ఆ పవిత్రతయే సంక్రమించినది. ఇక భద్రత భృగు పత్ని నుంచి సంక్రమించినది. అది ఎలా అంటే, స్వాశ్రితులను రక్షించుటకు విష్ణువు చేత శిరచ్ఛేదం చేయించుకొని సంహరింపబడ్డది భృగుపత్ని. ఆ ఆర్తత్రాణ పరాయణత్వమే భృగునందన అయినటువంటి మహాలక్ష్మికి అబ్బినది అని, అట్టి లక్షణాలు కలిగినటువంటి ఆ మహాలక్ష్మి నల్లని రోమరాజితో ప్రకాశిస్తున్న మేఘ సముదాయం వలె ఉన్న విష్ణుమూర్తి యొక్క వక్షస్థలంలో మెరుపు తీగలాగా అద్భుతమైన తేజస్సుతో ప్రకాశిస్తోందట. అదిగో మెరుపు తీగ వంటి తేజస్సు కలిగినటువంటి ఆ కాంతి, మెరుపు తీగను కంటితో చూడలేము, అంత దివ్యమైనటువంటి కాంతి ఉంటుంది. అటువంటి కాంతి ఈరోజు ఆ తల్లి ముఖములో ప్రతిపాదిస్తూ ఉన్నది. ఆ తేజోమూర్తి అయినటువంటి ఆ జగజ్జనని భార్గవనందన మనలను అనుగ్రహించి సకల మంగళములను చేకూరుస్తూ ఉన్నది. సరిగ్గా అదే భావన అన్నమాచార్యుల వారు ఒకపరికొకపరి వయ్యారమై అనే కీర్తనలో ఈ విధంగా చెప్తూ ఉన్నారు.
ఆ అమ్మవారిని స్వామివారిని వర్ణిస్తూ మెరుపు మేఘము కూడి మెరసినట్లు ఉన్నారట వాళ్ళిద్దరూ. మంగళ నీరాజనముల నడుమ ఆ మెరుపు తీగకు మంగళ నీరాజనాలు సమర్పిస్తూ ఉన్నారు ఇక్కడ అర్చక స్వాముల వారు. మెరుపు తీగ వలె ప్రకాశిస్తున్నటువంటి ఆ తల్లి ముందు ఈ నీరాజనాల కాంతి కూడా వెలవెలబోతున్నది కదా. అటువంటి ఆ దివ్య కాంతితో ఈ కర్పూర హారతి ఇస్తూ ఆ దివ్య కాంతిని కలిగినటువంటి ఆ తల్లికి హారతులు ఇస్తూ ముందుకు తీసుకువస్తూ ఉన్నారు ఆ తల్లిని ఆ అర్చక స్వాముల వారు. ननाथो ननाथः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि। हरे वेङ्कटेश प्रसीद प्रसीद। प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ।